ఇన్సైట్స్ టీవీ ఆర్టికల్ 370 రద్దు చేసిన స్ఫూర్తితో దేశవ్యాప్తంగా బీజేపీ సొంతంగానే 370 సీట్లు గెలుస్తామని చెబుతోంది. అయితే ఎక్కడైతే ఆర్టికల్ 370 రద్దయిందో ఆ ప్రాంతంలో బీజేపీ కనీసం పోటీ కూడా చేయడం లేదు. తాను ప్రచార అస్త్రంగా ఎంచుకున్న ఆర్టికల్ 370 రద్దు అంశం దేశవ్యాప్తంగా బీజేపీకి ఎంత మేర ఓట్లు కురిపిస్తుందో కానీ కశ్మీర్లోని 3 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ప్రకటించకపోవడం మాత్రం చర్చకు దారితీస్తోంది. ఇంతకీ కశ్మీర్లో బీజేపీ పోటీ చేయకపోవడానికి గల కారణం ఏంటి? ప్రతి ఎన్నికల్లోనూ సాధారణంగా రాజకీయ పార్టీలు ఒక అంశాన్ని ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో వాడుతూ ఉంటాయి. అది కూడా ఒక్క లైన్లో చెప్పగలిగే విధంగా ప్రజల్లోకి బలంగా వెళ్లే విధంగా చూస్తాయి. 24 में 400 पार, 24 में फिर एक बार ప్రధాని మోడీ ఇచ్చిన ఈ నినాదాన్ని బీజేపీ శ్రేణులు 2024 ఎన్నికల్లో చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. మిత్రపక్షాలతో కలిసి 400కు పైగా సీట్లు గెలుస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ 400 సీట్లు ఎందుకనే విషయంలో బీజేపీ సోషల్ మీడియా మొదట్లో ఒక ప్రచారం కూడా చేసింది. ఆర్టికల్ 370 కంటే భయంకరమైన చట్టం వక్ఫ్ బోర్డు రద్దు చేయాలి అంటే 407 సీట్లు కావాలి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసింది. అయితే బీజేపీ సోషల్ మీడియా సాగించిన 407 సీట్ల ప్రచారం కొన్ని రోజులే సాగింది. కానీ ప్రచారం మొదలుపెట్టినప్పుడు బీజేపీ తీసుకున్న నినాదం సొంతంగా 370 సీట్లు సాధించాలని, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో 370 ఓట్లు అదనంగా రాబట్టాలని ప్రచారం చేసుకున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. దేశవ్యాప్తంగా తమ నినాదానికి పనికొస్తున్న ఆర్టికల్ 370 అంశం బీజేపీకి దాని ప్రభావం చూపి కశ్మీర్లో మాత్రం అంటరానిదిగా తయారైంది. ముచ్చటగా మూడోసారి అధికారానికి వస్తామని ధీమాగా చెబుతున్న బీజేపీ నాయకత్వం కశ్మీర్లో 3 స్థానాల్లో పోటీ చేయటం లేదంటే ఆశ్చర్యం వేయటం లేదా? కానీ ఇది నిజం. కాశ్మీర్లో అనంతనాగ్, రజౌరి, బారాముల్లా, శ్రీనగర్ లోక్సభ స్థానాలున్నాయి. వీటిలో గెలుపు కాదు కదా, కనీసం గౌరవపదమైన ఓట్లు కూడా రావని భావిస్తున్న బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. ఓట్లు వచ్చినా రాకపోయినా రాజకీయ పార్టీ అన్నాక ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే కదా. అంటే బీజేపీ పోటీ చేయకపోవటానికి వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఈ 3 నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లను ఒకసారి పరిశీలిస్తే అసలు ఆ పార్టీకి కశ్మీర్లో ఉన్న బలమెంత అనేది స్పష్టమవుతుంది. కశ్మీర్లోని 3 పార్లమెంటు స్థానాల్లో బారాముల్లా ఒకటి. ఇక్కడి నుంచి జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన నాయకుడు మహమ్మద్ అక్బర్లోన్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి కేవలం 7,894 మాత్రమే వచ్చాయి. అయితే అక్కడ నోటాకు వచ్చిన ఓట్లు 8,128. దీన్ని బట్టి కశ్మీర్లో బీజేపీ పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. 2019 ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ అంతకు ముందు 2014లో జరిగిన ఎన్నికల్లో అయితే ఆ స్థాయిలో కూడా ఓట్లు రాబట్టలేకపోయింది. ఈ పరిస్థితి కేవలం బారాముల్లా నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాలేదు. మరో నియోజకవర్గం శ్రీనగర్లోనూ 2019లో జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన నాయకుడు ఫరూక్ అబ్దుల్లా విజయం సాధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. అక్కడ బీజేపీకి ఆ ఎన్నికల్లో 4,636 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా 2014 ఎన్నికల్లో కూడా బీజేపీకి వచ్చిన ఓట్లు 4,467 మాత్రమే. 2014 ఎన్నికల్లో నోటాకు శ్రీనగర్ నియోజకవర్గంలో 4,979 ఓట్లు వచ్చాయి. ఇక కశ్మీర్లోని 3వ నియోజకవర్గం అనంతనాగ్, రాజౌరి, ఇక్కడి నుంచి కూడా ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన నాయకుడు హుస్నైన్ మసూదీ సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక్కడ బీజేపీకి 2019 ఎన్నికల్లో 10,225 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో 4,720 ఓట్లు వచ్చాయి. 2014లో నోటాకు వచ్చిన ఓట్లు 5,936. అంటే బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ అన్నమాట. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల్లో బీజేపీ అదే 370 సెంటిమెంట్తో ప్రచారం సాగిస్తోంది. కానీ ప్రస్తుతం కశ్మీర్లో బీజేపీ పట్ల స్థానికుల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందని భావిస్తున్న ఆ పార్టీ నాయకులు పోటీ చేయకపోవటమే మేలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల తర్వాత కొంతకాలానికి జమ్మూ కశ్మీర్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పోటీ చేసి తక్కువ ఓట్లు తెచ్చుకుంటే ఆ ప్రభావం అనంతరం జరిగే శాసనసభ ఎన్నికలపై పడుతుందని భావిస్తున్న కమలనాథులు ఎందుకైనా మంచిదని భావించి పోటీకి దూరంగా ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. కమలనాథులు తీసుకున్న 370 సీట్ల నినాదం బీజేపీని కశ్మీర్లో ఇబ్బంది పెడుతుందన్నమాట.